షిబ్లీ గారు, మన దేశంలో ఫస్ట్ పర్సన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. మగవారి అయినా ఆడవారైనా ఎవరున్నా కానీ ఫస్ట్ ప్రథమ పౌరుడు అంటాం, ప్రథమ పౌరురాలు. అట్- అంటే పార్లమెంట్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కిందనే వస్తుంది. పార్లమెంట్ కానీ ఏదైనా అలాగే రామ మందిరానికి కూడా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారే చేశారు. అంటే ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క మతపరమైనటువంటి అంశంలోనూ పిలవలేదు. అలాగే రాజ్యాంగం లోపల మనది ఏదైతే పార్లమెంట్ వ్యవస్థలో ఉన్నామో అందులో ప్రధానమైనటువంటి కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కూడా రాష్ట్రపతి గారికి ఆహ్వానం లేదు, అంటే పిలవలేదు. అంటే ఎలా చూడాలి సార్? అంటే ఇది ఆ, మీకేమనిపిస్తుంది? ఎలా చూడాలి ఈ ఈ అంశాన్ని మనం? Asking a right question to wrong person. ఉమ్, Absolutely, what you have asked is absolutely right question. బట్ మీరు ఏదైతే నన్ను అడిగారో నేను రాంగ్ పర్సన్ ని అంటున్నాను. ఎందుకంటే నాకు గడ్డం టోపీ ఉంది. నేను మాట్లాడాను అనుకోండి, మోదీ గారికి వ్యతిరేకంగానే మాట్లాడతారండి సాహిబులు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కానీ ఈ రోజు మీరు చూసుకోండి సార్, నిజంగా ఈ రోజు రాష్ట్రపతి గారు ముర్ము గారు ఎవరు? ఆవిడ ఎవరు? ఆవిడ ఒక దళిత వర్గానికి, ఆవిడ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కి, సారీ, ట్రైబ్స్ కి సంబంధించినటువంటి నేత. మనం చాలా గర్వకారణం. సరే, మీరు చేస్తే రాష్ట్రపతిగా చేస్తారే, ఓన్లీ చేశారు అని చెప్పేసి అనుకుంటే లేదండి. వీళ్ళు చేసింది దేనికంటే ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని కొల్లగొట్టడానికి, మేము చూడండి మేము ఎంత దగ్గర తీసుకుంటున్నామో అని చెప్పేసి జనాల్లో ఒక రకమైనటువంటి మెసేజ్ ని పంపించడానికి. ఎందుకండి మీరు అంతెందుకు, మీరు చూడండి, మీరు భారత రత్న ఇచ్చారు. భారత రత్న కూడాను మీరు సెలెక్టివ్ గా ఇచ్చారు. ఎక్కడెక్కడైతే రాజకీయపరమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ విధంగా వాళ్ళు భారత రత్నని ఉపయోగించుకున్నారు. మీరు ఇక్కడ స్పష్టంగా ఏంటంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఏంటంటే ఒక మంచి స్ట్రాటజిస్ట్ అన్నాడు. చాలా మంచి స్ట్రాటజిస్ట్. నిజంగా ఎప్పుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ఎలా వాడుకోవాలో వాళ్ళకి తప్పించి ఇంకెవరికి కూడాను అర్థం కాదేమో అనుకుంటాను నేను. కానీ ద్రౌపది ముర్ము గారి విషయంలో మట్టుకు, ఒకటి పార్లమెంట్ లో, రెండోది రామ మందిరం విషయంలో. కానీ మీరు చూసుకుంటే కనుక రామ మందిరం విషయంలో ఏదైతే శిలా విన్యాసం ఏదైతే జరిగిందో, విగ్రహ ప్రతిష్ట ఏదైతే జరిగిందో, మొత్తం టోటల్ మీడియా, నేషనల్ దగ్గర నుంచి తీసుకొని ప్రతి చిన్న పెద్ద ప్రతి మీడియా, ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో ప్రతి చోట కూడాను ఫోకస్డ్ కంప్లీట్ గా నరేంద్ర మోదీ గారు తన వైపు తిప్పుకొని ఒక బ్రాండింగ్ అనేది చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ బ్రాండింగ్ లో ఏంటంటే ఆయన ఎవరికి కూడాను వాటా కల్పించకూడదు అని చెప్పేసి ఆయన యొక్క దృఢ నిశ్చయం. ఆయన దీంట్లో ఎవరు కూడాను వాటాదారులు కాకూడదు అని చెప్పి. అదే విధంగా మీరు చూసుకుంటే రెండో వైపు మీకు పార్లమెంట్ లో కూడాను మీరు చూసుకుంటే గనక ప్రథమ పౌరురాలు, మీరు చూసుకోండి ఎప్పటికైనా కానీ పార్లమెంట్ సెషన్ స్టార్టింగ్ లో కానివ్వండి, లేకపోతే అసెంబ్లీస్ కానివ్వండి, ఎప్పుడైనా కానీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ స్పీచ్ తో, ఇక్కడికేమో గవర్నర్ స్పీచ్లతో స్టార్ట్ అవుతాయి. ఇది ఆనవాయి ఎక్కడైనా చూడండి. అలాంటిది అసలు పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం అవుతుందంటే, అసలు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో, పార్లమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఇవి చట్ట రూపం దాల్చాలంటే అదే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. ఆవిడ ఆమోదించింది కనీసం మీకు ఇక్కడ చట్టం కూడా కాదు. అటువంటి ప్రయారిటీలో ఉన్నటువంటి రాష్ట్రపతిని మీరు కనీసం మీరు పార్లమెంట్ శంకుస్థాపనకి కూడాను మీరు ఆవిడ్ని ఇన్వైట్ చేయకుండా మొత్తం మీ చేతుల మీదుగానే, దాని తర్వాత ఓం ప్రకాష్ బిర్లా గారి చేతుల మీదుగానే కానిచ్చేశారంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే అది ఏదైతే జాతీయ అహంకారం అంటారో అదే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు సార్. ఎందుకంటే దళిత వర్గానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆవిడ రాష్ట్రపతి స్థానంలో ఉన్నా కూడా కానీ గౌరవించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ రోజున మన దేశం ఉంది అన్న సంగతి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా గమనిస్తారు. సార్, ఇంకో వర్షన్ ఏం వినిపిస్తోందంటే, ఒకవేళ ముర్ము గారిని కనుక పిలిచి ఉంటే ప్రోటోకాల్ ప్రకారం అగ్రతాంబూలం రాష్ట్రపతికి ఇవ్వాలి కాబట్టే పిలవలేదని కూడా అనిపిస్తోంది. అందులో కూడా నిజం ఉందా? అసలు రాష్ట్రపతిని నిజమే సార్, అది వాస్తవం సార్. అది ఇందాక మీకు ఇండైరెక్ట్ గా నేను మీకు చెప్పింది అదే. కాకపోతే నేను బాగా డెప్త్ లోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను రామ మందిరం గురించి కాస్త డెప్త్ గా మాట్లాడాలనుకోండి, అది అన్నసరిగా ఏమైనా ఒక చిన్న విషయం కూడాను, ఒత్తు పల్లు హల్లు, ఒక కామా ఒక ఫుల్ స్టాప్ కూడా తేడా పడినా కానీ దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా సింపుల్ గా దాన్ని ఇచ్చేసాను.
ఈ రోజున ఖచ్చితంగా అదేనండి. ఇంకా దానికి మించి ఇంకా వేరే అవకాశం ఏముంది చెప్పండి. రాష్ట్రపతి కన్నా ఈ దేశానికి అత్యుమరాలు ఎవరు? ఫస్ట్ పర్సన్ ఇది భారతదేశానికి. మరి అలాంటప్పుడు ఆమెను పిలిస్తే ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆవిడ తర్వాతనే కదా ఎవరైనా కానీ. మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రపతి గారు వస్తున్నప్పుడు మోదీ గారు వెనకాల ఉంటారా, ముందుంటారా? వెనకాలే ఉండాలి. అది ప్రోటోకాల్ అది. అలాగే మీరు ఈ 26th కానీ లేకపోతే 15th ఆగస్టున కానీ ఏదున్నా కానీ మనకి రాష్ట్రపతి గారిదే ప్రోటోకాల్ అది. దాని తర్వాతనే ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే, మీకు రాష్ట్రపతి తర్వాత మీకు స్పీకర్ది, దాని తర్వాత ప్రధానమంత్రిది వస్తుంది. మన స్టేట్ లో కూడాను అలాగే ఉంటుంది. అవును. ఇది ఈ ప్రోటోకాల్ ఈ అంశాలన్నీ వచ్చేసి మొత్తం కూడాను ముర్ము గారు మొత్తం కూడాను తీసుకెళ్లిపోతారు, క్రెడిట్ మొత్తం అన్ని ఫోటోల్లో ఆవిడే కనిపిస్తారు అని చెప్పేసి ఆవిడని తీసి పక్కన పెట్టేశారన్న సంగతి చాలా స్పష్టంగా ప్రతి చిన్న పిల్లోడు కూడా అర్థమవుతుంది ఆ విషయం. ఓకే. అందులో అనుమానమే లేదు. ఓకే. ధన్యవాదాలు సార్ షుబ్లీ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ.